సినిమా ఇండస్ట్రీలో నిత్య కృషివలుడిగా పెద్దన్న పాత్రను పోషించిన వ్యక్తి దాసరి నారాయణ గారు. ఇండస్ట్రీ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ, దర్శకుడిగా ఇండస్ట్రీని నడిపిస్తూ, దార్శనికుడిగా ఇండస్ట్రీలోని అవకతవకలను సరిదిద్దుతూ, కలహాలను తీరుస్తూ సినిమా పరిశ్రమకు అన్ని తానై నడిపించాడు. సమన్వయకర్తగా ఆయనకు మంచి పేరుంది. పరిశ్రమలోని అన్ని వర్గాల వారితో అందరికీ సమానమైన పరిచయాలున్నాయి. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా ఆయనే ముందుండి నడిపించేవాడు. వివాదారహితుడిగా వివాదాలను పరిష్కారాలు చేసే వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. ఆయన ఉన్నంతకాలం ఇండస్ట్రీలో ఎలాంటి గొడవలు ఉండేవి కాదని కొందరి మాట. దాసరికి సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ మంచి పేరుంది. సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలతో ముడిపడిన సమస్యలను ఆయన చాకచక్యంగా పరిష్కరించేవారు అని అంటారు. ఆయన ఉన్నంతకాలం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేవా? ఉండేవి. కాకుంటే ఆయన ఆ వివాదాలను బయటకు రాకుండా పరిష్కరించేవారు. ఆయన మరణం తరువాత వివాదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అందులో ప్రధానమైనవి మంచు కుటుంబంలో వివాదాలు, పుష్ప 2 సినిమా థియేటర్ వివాదం, ఇండస్ట్రీలో లెజెండ్ వ్యవహారాలు. ఇవన్నీ ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా బయటకి పొక్కుతున్నాయి. ఇండస్ట్రీ వ్యవహారం రచ్చకెక్కడమే కాకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం శోచనీయం. గత 20 రోజుల నుంచి మంచు కుటుంబంలోని వివాదాలు, పుష్ప 2 వివాదాలే మీడియాలో పెద్ద ఎత్తున రచ్చవుతున్నాయి. దాసరి ఉండి ఉన్నట్లయితే ఈ వివాదాలు బయటకు వచ్చేవి కాదని, ఆయన తన చాతుర్యంతో చక్కదిద్దేవారని ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.